భారత్పై పగ తీర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం అమెరికాలో ఉన్న మన భారతీయులపైన చాలా వేగంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో మన భారతీయులు వాడే భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు కావచ్చు, పప్పులు కావచ్చు, దినుసులు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, భారీ ఎత్తున ప్రభావం కనిపిస్తోంది. అక్కడి సూపర్ మార్కెట్లో ధరలు పెరిగి కనిపించడంతో అక్కడున్న మన భారతీయులు రెగ్యులర్గా వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కందిపప్పు, పెసరపప్పు, అట్లాగే పార్లీజీ బిస్కెట్, లేకపోతే దాల్ కావచ్చు, లేకపోతే స్నాక్స్, ఇండియన్ స్నాక్స్ కావచ్చు, తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికాలోని సూపర్ మార్కెట్లోకి వెళ్తే భారతీయ వస్తువుల ధరలు చాలా స్పష్టంగా పెంచిన ప్యాకెట్ల ధరలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన 50% టారిఫ్లు విధించారు. ఇవి ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు పెరిగిన ధరలు ప్రభావం చూపిస్తుంది. కేవలం 25% టారిఫ్లతోటే ఈ ప్రభావం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలో చాలా చోట్ల డల్లాస్లో, ముఖ్యంగా డల్లాస్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. డల్లాస్లో మినీ ఇండియాగా చెప్తారు. డల్లాస్లో చాలామంది భారతీయులు ఉంటారు. అక్కడున్న వాల్మార్ట్లో ఒక వ్యక్తి, ఒక కస్టమర్ వాల్మార్ట్కి వెళ్ళి అక్కడ భారతీయ వస్తువులకు సంబంధించిన విజువల్స్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ మన భారతదేశ వస్తువుల ధరలు భయంకరంగా కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అంటాం మనం. ఆ ఎర్ర కందిపప్పు ఇండియాలో 60 నుంచి 80 రూపాయలకి కేజీ ఉంటే అమెరికాలో దాదాపు 350 రూపాయలకి అర కేజీ దొరుకుతుంది. అంటే ఇండియాలో కిలోనే 80 రూపాయలు ఉంటే అమెరికాలో ఇప్పుడు ఆ ఎర్ర కందిపప్పు 350 రూపాయలు. ఒక రకంగా చెప్పాలంటే $4 అంటే 348 రూపాయలకు కిలో, అర కిలో దొరుకుతుంది. కేవలం 500 గ్రాములు మాత్రమే. పెసరపప్పు పరిస్థితి కూడా అదే. అమెరికాలో పెసరపప్పు ధర ఇప్పుడు అరకిలోకి అంటే 500 గ్రాములకి 348 నుంచి 360 రూపాయలు పలుకుతోంది పెసరపప్పు. ఇండియాలో పెసరపప్పు క్వాలిటీ అత్యంత నెంబర్ 1 క్వాలిటీ ఉన్నదైతే 98 నుంచి 105 రూపాయల కిలో పలుకుతోంది. కానీ అమెరికాలో దీనికి 8 రెట్లు ఎక్కువగా ధర పలుకుతుంది. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఈ ధరల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హల్దీరామ్ కట్టా మీఠా ఇండియా నుంచి చాలా స్నాక్స్ కంపెనీలు ఉత్పత్తుల్ని అమెరికాకు పంపిస్తాయి. అక్కడ హల్దీరామ్ కట్టా మీఠా ఇండియాలో 60 రూపాయలకు దొరికే 250 గ్రాముల హల్దీరామ్ కట్టా మీఠా అమెరికాలో $4 అంటే 348 నుంచి 350 రూపాయల వరకు హల్దీరామ్ కట్టా మీఠా దొరుకుతుంది. ఇక పార్లీజీ బిస్కెట్ దగ్గరకు వద్దాం. పార్లీజీ బిస్కెట్ మన దగ్గర హైడ్ అండ్ సీక్ పార్లీజీ బిస్కెట్ ఉంటుంది. ఈ హైడ్ అండ్ సీక్ పార్లీజీ బిస్కెట్ ఇండియాలో 20 రూపాయలు ఉంటుంది దాని ధర. ఎక్కువలో ఎక్కువ దాని ధర 20 రూపాయలు. కానీ అమెరికాలో ఇక్కడ 20 రూపాయలు పలికే ధర 370 రూపాయలు పలుకుతోంది పార్లీజీ హైడ్ అండ్ సీక్ బిస్కెట్. అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో ఉన్న భారతీయుల నిత్యావసరాల భారతీయుల జీవన విధానం పైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తుల ధరలు రెట్టింపుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం 25% మాత్రమే. ఈ పప్పులు దినుసులు ఇప్పుడు మనకు కనిపిస్తుంది 25% మాత్రమే. ఒక పప్పు ధర అరకిలో 400 రూపాయలు ఉందంటే 400 రూపాయలు ఉందంటే కిలో 800 రూపాయలకి వెళ్తే అక్కడున్న సామాన్యులు, మనలాంటి ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే సింగిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటారు, అంటే భర్తనో భార్యనో ఉద్యోగం చేస్తుంటే మిగతా వాళ్ళు ఇంట్లో ఉండి తినే వ్యవహారం ఉంటుంది. అటువంటి ఫ్యామిలీస్ పైన అత్యంత వేగంగా స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాళ్ళ ఆదాయానికి భారీగా గండిపడే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైతే కేవలం 25% ట్యాక్సులు మాత్రమే ఈ ధరలపైన ప్రభావం చూపిస్తున్నాయి. త్వరలోనే 1-2 రోజుల్లోనే 50% టారిఫ్ల ప్రభావం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు అరకిలో 400 రూపాయలకి దొరుకుతున్న కందిపప్పు కావచ్చు, ఎర్ర కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, మరికొన్ని రోజుల్లో, అతి తక్కువ రోజుల్లోనే, వారం రోజుల్లోనే ఇవి రెట్టింపై అవకాశం ఉంది. అరకిలోకి 800 అయ్యే అవకాశం ఉంటుంది. కిలో కందిపప్పు 1600 అయ్యే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో కరువు వచ్చినప్పుడు, అట్లాగే శ్రీలంకలో కరువు వచ్చినప్పుడు, అక్కడ పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మాత్రమే ఇటువంటి ధరల విధానం కనిపించేది. పాకిస్తాన్లో
లీటర్ పాలు 300 రూపాయలకు అమ్మిన రోజులున్నాయి. అదే లీటర్ పాలని శ్రీలంకలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు 1600 రూపాయలకు ఇండియన్ కరెన్సీలో అమ్మిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా తన చేతితోనే తన కంటిని పొడుచుకుందా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఎగుమతయ్యే ప్రతి వస్తువు పైన 50% టారిఫ్లు సుంకాలని అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ పైన తీవ్రమైన ప్రభావం చూపించాలని, భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని, భారత ఆర్థిక విధానాల్ని దెబ్బతీయాలని, దీంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నిపుణులు చెబుతున్న మాటల ప్రకారం అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను అతి చౌకైన ధరలకు భారత్కు ఎగుమతి చేసి ఇక్కడ అమెరికా వ్యాపారం చేయాలనే కలలు కంటోందనే చర్చ కూడా జరుగుతుంది. భారతదేశం పూర్తి స్థాయిలో భారతదేశం వ్యవసాయం, పాడి, మత్స్యకార పరిశ్రమలపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ఎక్కువ మంది సంప్రదాయ వ్యవసాయ విధానాలపైన ఆధారపడి ఉంటారు మన రైతులను దెబ్బతీసేందుకు అమెరికా వాళ్ళ ఉత్పత్తులను ఇండియాకి ఎగుమతి చేసి లాభం పొందాలనే కుట్రతోనే ఈ టారిఫ్లను 50% పెంచిందని మొదటి నుంచి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు. కాకపోతే అమెరికా చేస్తున్న వాదన ఏంటంటే రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలంటే రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయొద్దని, రష్యా దగ్గర ఎటువంటి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దని. నిజానికి రష్యా భారతదేశానికి ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అత్యంత చౌకగా క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తుంది. రష్యా నుంచి దాదాపు ఇండియా 42% వరకు క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికా కూడా రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటుంది. వాళ్ళు కొంటేనేమో ఒప్పంట, భారత్ కొంటే తప్పంట. ఆ వంకతో భారతదేశం పైన 50% సుంకాల్ని అమల్లోకి తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ సుంకాల ప్రభావం భారతదేశంలో ఉన్న వస్తువులపైన పెద్ద ప్రభావం చూపించే ఛాన్స్ కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ ప్రభావం అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల జీవితం పైన కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వాల్మార్ట్స్లో పెరిగిన ధరలు కనిపిస్తున్నాయి. చాలా వస్తువులు, స్నాక్స్ కావచ్చు, పప్పులు కావచ్చు, సాసులు కావచ్చు, చికెన్ బిర్యానీ మసాలాలు కావచ్చు, చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకసారి వాల్మార్ట్లో కస్టమర్ రికార్డ్ చేసిన ఒక వీడియోని మీరు చూడండి. వీడియో చూస్తే అమెరికాలో ఇవాల్టి పరిస్థితి ఏంది, అక్కడ వస్తువుల ధరలేంటో మీకు అర్థమవుతుంది. गाइस मैं इस समय खड़ा हूँ HEB करके एक स्टोर है डैलस में, और आपको दिखाता हूँ प्रॉपर एक इंडियन आइल है पूरी की पूरी यहाँ पे. तो अपने इंडियन कस्टमर्स की नीड पूरी करने के लिए देखो फिर से इंडियन फूड पूरी की पूरी आइल है, और देखो क्या क्या मिलता है. अमेजिंग. मैं तो लाइक इट्स अमेरिकन स्टोर गाइस, नॉट इंडियन स्टोर. ओके, अचार और ये अपनी सॉसेज और कोकोनट दाल और ये पता नहीं टिक्का मसाला, ये देखो घी और जैगरी पाउडर, शक्कर, बटर चिकन मसाला, MBH के मसाले, दालें, राइस, कितनी सारी चीज़ें हैं और रेडी टू ईट हैं यहाँ पर. दाल मखनी के पैकेट, गिट्स के हैं, डोसा, पार्ले जी, हाइड एंड सीक, रस, भुजिया. ओह मैन, इतनी सारी चीज़ें. पूरी की पूरी एक आइल सी है इंडियन फूड की. HEB स्टोर डैलस में. मतलब ये देखो वेज बिरयानी और पता नहीं क्या क्या, मटन रोगन जोश, बॉम्बे पोटैटो, इडली रवा, राइस फ्लावर, टिक्का मसाला. ओह मैन, सो मेनी आइटम्स HEB में, अमेरिकन स्टोर में गाइस. ఇది అక్కడ అమెరికాలో ఉన్న పరిస్థితి. అమెరికాలో వస్తువుల ధరలు వేగంగా పెరిగాయి. భారతదేశం పైన అమెరికా ప్రభుత్వం విధించిన అదనపు టారిఫ్లతో అమెరికాలో ఉన్న భారతీయ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారతీయ వస్తువులు మాత్రమే కాదు, అమెరికా అనేక రకాల వస్తువులని భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఆ దిగుమతుల పైన కూడా ఈ ధరల ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల, ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమెరికాలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఈ టారిఫ్లు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చాలాసార్లు కామెంట్ చేశారు, భారత్ది డెడ్ ఎకనామీ అని చెప్పేసి. ఏ దేశంలో అయితే ధరలు అధికంగా ఉంటాయో ఆ దేశం డెడ్ ఎకనామీ అనే చర్చ ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అమెరికా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే అమెరికా వాణిజ్య కోర్టు ట్రంప్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇతర దేశాలపైన, ముఖ్యంగా భారత్ వంటి దేశాలపైన అధిక సుంకాలు విధించడం వల్ల దాని ప్రభావం అమెరికన్లే ఎదుర్కోవాల్సి వస్తుందని, అమెరికన్లే ఆ భారాన్ని మోయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే
ట్రంప్కి కోర్టు ముట్టికాయలు వేసిన సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. భారత్ పైన 50% సుంకాల్ని అమలు చేయాలని చెప్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో కొత్త నినాదం మొదలైంది. ఎప్పుడైతే అమెరికా వస్తువులపైన, భారతీయ వస్తువులపైన అమెరికాలో ధరలు పెరుగుతున్నాయని తెలుస్తుందో, ఎట్ ది సేమ్ టైం ఇండియాలో కూడా ఒక చర్చ మొదలైంది. భారతదేశంలో స్వదేశీ 2 ఉద్యమం స్టార్ట్ అయింది. స్వదేశీ 2.0 ఉద్యమంలో ప్రతి భారతీయుడు మన దేశంలో తయారైన వస్తువులని మనం విరివిగా వాడితే, విదేశీ వస్తువులపైన ఆధారపడకుండా భారతీయ వస్తువులని వినియోగిస్తే, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాల్ని అనుసరించి భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగితే ఖచ్చితంగా భారతదేశాన్ని ఏ ఇతర దేశాలు ఏమీ చేయలేవనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇటు భారత ప్రధాని కూడా కొన్ని సందర్భాల్లో స్వదేశీ పిలుపునిస్తున్నారు. ఇటు అనేక మంది రాజకీయ నాయకులు కూడా స్వదేశీ పిలుపునిస్తున్నారు. భారతీయులుగా ప్రస్తుత పరిస్థితుల్లో మనమేం చేయాలి? అమెరికా వంటి దేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, భారతదేశం పైన కక్ష తీర్చుకోవడానికో, రాజకీయ దురుద్దేశంతోనో, లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో టారిఫ్లను పెంచి భారతదేశంలో సమస్యను సృష్టించాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో భారతీయులుగా మనమేం చేయాలి? భారతదేశ ప్రభుత్వం చెప్తున్నట్టుగా కావచ్చు, లేకపోతే భారతదేశ భక్తులు చెప్తున్నట్టుగా కావచ్చు, స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. మన దేశ ఉత్పత్తులను మనమే కొనుగోలు చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి భారతదేశం వర్సెస్ అమెరికా వాణిజ్య యుద్ధంలో చివరికి విజేతలుగా ఎవరు నిలుస్తారు? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.